AK-47, AK-56 అంటేనే డెడ్లీ వెపన్ అనుకుంటాం. అలాంటిది AK-203 షేర్ను తయారు చేసింది భారత ప్రభుత్వం. నిమిషానికి 700 బుల్లెట్ల వర్షం కురిపించే సత్తా ఉంది. ఆ తుపాకీ నెల రోజుల్లోనే ఇండియన్ ఆర్మీలో భాగం కానుంది. AK-203 షేర్ అని పేరుతో వచ్చిన రష్యన్ టెక్నాలజీ మేడ్ ఇన్ ఇండియా రైఫిల్. విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా భారత్ పూర్తిగా స్వదేశంలోనే స్వదేశీ ముడి పదార్థాలతోనే తయారైన AK-203 రైఫిల్ ను ఆవిష్కరించింది. ఈ రైఫిల్ ఆటోమేటిక్ బరస్ట్ ఫైరింగ్ టెస్టుల్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2019లో భారత్ రష్యా మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా AK-203 రైఫిళ్లను భారత్లోనే తయారు చేసేందుకు ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ IRRPL ఏర్పాటైంది. భారత్లో తయారైన రైఫిళ్లలో మొదటగా దిగుమతి చేసుకున్న కిట్లను ఉపయోగించగా ఇప్పుడు దేశీయ భాగాల వాటాను పెంచారు. తాజాగా తయారైన షేర్లో ప్రతి విడిభాగం ముడి పదార్థం భారత్లోనే తయారైంది. కేవలం రైఫిల్ను భారత్లో అసెంబుల్ చేయడమే కాకుండా దాని తయారీకి అవసరమైన ప్రతి వస్తువును భారత్లోనే దేశీయంగా అభివృద్ధి చేశారు. AK-203లో సుమారు 50 ప్రధాన భాగాలు, 180 ఉపభాగాలు, దాదాపు 120 తయారీ ప్రక్రియలు ఉన్నాయి. వీటన్నిటినీ భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశారు. ఫోల్డింగ్, అడ్జస్టబుల్ స్టాక్, ఎర్గోనామిక్ గ్రిప్, ఆధునిక ఆప్టికల్ పరికరాలను అమర్చేందుకు రైల్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం భారత సైన్యం ఉపయోగిస్తున్న ఇన్సాస్ రైఫిల్ కు దీనిని ప్రత్యామ్నాయంగా తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అమేథీలోని కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ రైఫిళ్లను తయారు చేస్తున్నారు. మొత్తం 6 లక్షలకు పైగా AK-203 రైఫిళ్లను తయారు చేయనున్నారు. రష్యాతో చేసుకున్న ఈ ఒప్పందం విలువ 5,200 కోట్లు. ఉత్పత్తి గడువును కూడా అక్టోబర్ 2032 నుంచి డిసెంబర్ 2030కు ముందుకు తీసుకొచ్చారు. ఈ లెక్కన కోర్వా ప్లాంట్ ప్రతిరోజు 600 రైఫిళ్లను తయారు చేయాల్సి ఉంటుంది. ప్రతి 100 సెకన్లకు ఒక రైఫిల్ తయారు కానుంది. ఈ రైఫిళ్లలో వాడుతున్న దేశీయ వస్తువులు 2025 మధ్య నాటికి 50% ఉండగా ఇదిప్పుడు 100%కి చేరుకుంది. ఈ రైఫిళ్లపై భారత సైన్యం యూజర్ ట్రయల్స్ నిర్వహించనుంది. సెప్టెంబర్ 2026 నాటికి ఈ రైఫిళ్లను భారత సైన్యానికి అందజేసి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అన్ని రకాల ఆయుధాల తయారీలో భారత్ స్వావలంబన సాధిస్తోందని చెప్పేందుకు AK-203 రైఫిల్స్ నిదర్శనం. ఏడాదికి 150,000 రైఫిల్స్ తయారు చేయనున్నారు. ఈ రైఫిల్ తో నిమిషానికి 700 రౌండ్లు కాల్చవచ్చు. దీని పరిధి సుమారు 800 మీటర్లు.